ఈరోజు ప్రెస్ మీట్లో పాల్గొన్న మా మండలాధ్యక్షుడు డేగా మధు గారు, అట్నే మెంటర్ రమేష్, తదితర బీజేపీ నాయకులు, మిత్రులు, మీడియా మిత్రులకు నమస్కారం. ముఖ్యంగా ఈనాటి ప్రెస్ మీట్ ఉద్దేశం అయితే 22వ తారీఖు నాడు ప్రజాపోరు రాబో 2024 ఇప్పుడు జరగబో ఎలక్షన్స్కి సంబంధించి ఎలక్షన్స్లో ప్రచార కార్యక్రమంలో భాగంగా ప్రజాపోరు కార్యక్రమాన్ని తీసుకున్నది భాజపా పార్టీ. ఈ ప్రజాపోరు కార్యక్రమాన్ని ప్రారంభించే దశలో నెల్లూరు జిల్లాలో పెద్ద బహిరంగ సభ మా రాష్ట్ర అధ్యక్షులు దగ్గుబాటి పురంధరేశ్వరి గారు, అలాగే మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులు అయినటువంటి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఇద్దరు కూడా ముఖ్య అతిథులుగా వస్తున్నారు. ఈ సమావేశంలో ప్రజలకు మా వైపు నుంచి ఎలక్షన్స్లో ఏ విధంగా వ్యవహరించాలా, ఇప్పుడు దాకా ఈ 5 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి వైఎస్ఆర్సీపీ పరిపాలనలో ఉన్నటువంటి లోపాలు ప్రజలకు చూపిస్తూ, అదేవిధంగా పార్టీ కార్యకర్తలకు కూడా ప్రజల్లోకి వెళ్ళేటువంటి దశ చెప్పే ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా ఈనాటి ఈ ఎలక్షన్స్, రాబోయే ఎలక్షన్స్లో ఈ మోడీ గారు గత 10 సంవత్సరాలలో అపారమైనటువంటి అభివృద్ధిని లేక సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, అలాగే దైవ కార్యక్రమాలు రాముడు మందిరం కట్టే విషయం కావచ్చు, ఇంకా అనేక హిందూ ధార్మిక కార్యక్రమాలలో కానీ అనేక విధాలుగా మనం దేశాన్ని పురోగతి నుంచి ఉదయవతి వైపు నడిపించగలిగినాం. అదేవిధంగా రాబో కాలంలో కూడా భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈ దేశ ప్రజలకు హైందవ సాంప్రదాయానికి న్యాయం చేయగలుగుద్ది అని చెప్పనేటువంటి నమ్మకం ప్రజల్లో ఆల్రెడీ కలిగింది. ఆ నమ్మకం ఓటు రూపంలో రేపు దాదాపు 400 పార్లమెంట్ ఎంపీ సీట్లు ఇచ్చేదానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని కూడా ఈ విధంగా తెలియజేస్తున్నాం. మా పాలన బాగుంది, చేయబోయే పాలన కూడా బ్రహ్మాండంగా ఉంటుంది అని చెప్పని ఒక సూచనను మేము ప్రజలకు తీసుకెళ్ళగలగాలనే ఆలోచన ఒకటి ఉంది. పోతే మా ప్రాంతానికి సంబంధించి, ఉదయగిరి ప్రాంతానికి సంబంధించి కూడా గత 2014 నుంచి 18 దాకా ఉన్నటువంటి ప్రభుత్వంలో శాంక్షన్ అయ్యి పనులు బిగినటువంటి కొన్ని పనులు ఈరోజు ఆపేశారు, టెండర్లో ఆపేశారు. వాటిని కూడా మళ్ళా పిలిపించుకొని ఆ పనులు కూడా జరిపించుకొని ఆ ప్రజలకు ఏ అయితే ఆ పనుల వల్ల ఫలాలు అందాల్సి ఉంటుందో ఆ పనులు కూడా మళ్ళా మొదలుపెట్టించే విషయం మీద కూడా మేము ఈ ఎలక్షన్స్లో ప్రజల్లోకి వెళ్ళే ముందు అది కూడా అజెండాగా తీసుకుంటామని చెప్తున్నాం. ఏదైతే త్రాగునీరు వాటర్ గ్రిడ్ ప్రోగ్రామ్ 2018లో స్టార్ట్ అయ్యి అది అగ్రిమెంట్ నెంబర్ కూడా ఉంది. అగ్రిమెంట్ అయ్యి ఒక కాంట్రాక్టర్కి ఎండార్స్ చేసి అది జరుగుతున్న పనిని రివర్స్ టెండర్లో పిలుస్తామని ఈ రోజుకి కూడా ఈ ప్రభుత్వం పిలవలేకపోతుంది. టెండర్ రెడీగా ఉంది, పిలవలేకపోతుంది. దానికి 50% నిధులు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి పథకం అది. నెంబర్ 2, ఏదైతే సాగునీరు విషయం ఉందో వెలుగొండ ప్రాజెక్టును 22 సంవత్సరాల క్రితం శంకుస్థాపన చేసి ఈ స్థానిక ప్రాంతీయ పార్టీలు దానిని బాగా నిరుత్సాహపరిచి దాదాపు ఒక నిద్రావస్థకి తీసుకెళ్ళేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఏమీ పనులు జరగటం లేదు. ఇదేమంటే ఆడ ఎదురు పర్మిషన్ లేవు, అందువల్ల ఇక్కడ ఇంకొక సమస్య, అక్కడ ఇంకొక సమస్య అని కుంటి సభ్యులు చెప్తున్నారు. అవేవి కాదు మిత్రులారా, వీళ్ళు కాంట్రాక్టర్లకు నిధులు ఇవ్వక పనులు ఆగిపోయింది. కాబట్టి ఎంతకాలానికి పూర్తి చేస్తారు? దానివల్ల ప్రయోజనం పొందే వరికుంటపాడు, ఉదయగిరి, దుత్తలూరు, విజయమూరు ఈ మండలాలకు ఎప్పుడు ఈ ప్రజలు, రైతులకు ఎప్పుడు న్యాయం చేస్తారు? వీళ్ళు వీటి మీద ఖచ్చితంగా మేము గలమెత్తుతాం. ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈ సాగునీరు, త్రాగునీరు సమస్యలను పరిష్కరించద్దని చెప్పని మేము ప్రజలకు హామీ ఇస్తాం, ప్రజల ముందుకు వెళ్తాం. ఆ విధంగా మేము ఈ స్థానిక నియోజకవర్గ ప్రజలకు మేము దిశ మా ప్రణాళికను ముందు పెట్టి మేము ప్రజల్లోకి వెళ్తామని కూడా ఈ సందర్భంగా మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాం. జై హింద్. ఇప్పుడే మా పార్టీ కార్యకర్తలు వైపు నుంచి, ప్రజల నుంచి ఒక విన్నపం వస్తుంది. అది ఏదైతే ఉజ్వల పథకం ఉందో ఈరోజు కేంద్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టగా తీసుకొని జరుగుతూ ఉన్నటువంటి కార్యక్రమం. ఆ కార్యక్రమంలో భాగంగా స్టవ్, సిలిండర్ ఇచ్చేటువంటి కార్యక్రమం ఉంది. అది ఆ కార్యక్రమం సరిగా ఈ మండలంలో జరగటం లేదు. సదరు ఏజెన్సీ కొంచెం అది కినుకుబాటుతో వ్యవహరిస్తుందని చెప్పని నేను చెప్తా వస్తున్నారు. ఆ ఏజెన్సీకి మీడియా మిత్రుల ద్వారా చెప్తున్నాం, మీరు సక్రమంగా పనిచేయాలి, లేకపోతే దానికి సంబంధించిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్తూ
ప్రజలు ధైర్యంగా ఉండొచ్చు, మేము ఆ వైపున మేము కృషి చేస్తామని చెప్తూ, అదేవిధంగా ఇంకొక 2 విషయాలు కూడా చెప్తున్నాం మిత్రులారా. మన వింజమూరు మండలానికి ఏదైతే గురుకుల పాఠశాల 2018లో శాంక్షన్ అయ్యిందో, అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ అయ్యిందో, దాన్ని ఖచ్చితంగా రాబోయే కాలంలో మనము రాబోయేటువంటి మా ప్రభుత్వం బాగోబోతుంది తొందరలోనే ఆంధ్రప్రదేశ్లో కూడా మేము ఖచ్చితంగా దాన్ని మళ్ళీ ఇక్కడ ఏర్పాటు చేసే భాగం తీసుకుంటాం. అదేవిధంగా సమ్మర్ స్టోరేజీ గతంలో ఆగిపోయింది, చివరిలో కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది, దాన్ని కూడా మళ్ళీ ఖచ్చితంగా వింజమూరుకి సాధించి పెడతామని కూడా ప్రజలకు ఈ విధంగా ఎన్నికల సందర్భంగా ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాం. నాయకులకు, కార్యకర్తలకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇవాళ ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏమనగా, రేపు 22వ తారీఖు నెల్లూరులో జరిగేటటువంటి మన పార్టీ భారీ బహిరంగ సభ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ బూత్ కమిటీ సభ్యులు రేపు ఎలక్షన్లో మనం ఏ విధంగా వెళ్ళాలి అనే దానికి ప్రజా పోరు యాత్రలాగా అందరినీ సంసిద్ధం చేసేదానికి మన రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు, అలాగే ముఖ్య అతిథిగా మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు వస్తున్నారు. అందువల్ల ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ, ఈ కార్యక్రమానికి గురించి మన జిల్లా ఉపాధ్యక్షులు పులిచెల్ల నారాయణ రెడ్డి గారు మీకు వివరంగా చెప్తారు. అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం.